హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండి తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఆంటీ దోశ, నెక్స్ట్ కోకోనట్ టొమాటో వేసి చట్నీ, ఇంకా పిల్లల కోసం కొంచెం టమాటా బజ్జీలాగా చేశారనమాట. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంక నేను బట్టలు ఆరేయడానికి స్టార్ట్ అయిపోయాను. సీరియస్గా ఏమంటే లైట్గా ఫీవర్ ఉంది. తను ఇక్కడికి వచ్చి బాగా ఎండలో ఆడి ఫుల్ ఫీవర్ తెచ్చుకున్నారు. ఇక్కడ ఎండ భయంకరంగా ఉంటుందన్నమాట. అది 12కి ఆ టైంలో బాగా ఒక 1 అవర్ బయట ఉన్నారు. నేనేమో ఏదో మటన్ సూప్ చేస్తే అలా ఉండిపోయాను, పట్టించుకోలేదు. సడన్గా ఇంట్లోకి వచ్చి తను కొద్దిగా డల్లు కూర్చునేసారనమాట. అలా డల్లు కూర్చొని మమ్మీ ఐ వాంట్ వాటర్ అనేసి అన్నారు. తర్వాత వాటర్ తాపించి తన హెడ్ మీద ఇలా చేయబెడితే హెయిర్తో సహా కాలిపోతుంది అనమాట. అంత ఎండలో ఉన్నారు, నేను చూసుకోలేదు. ఇంకా అంతే, ఇంకా ఫీవర్ వెంటనే స్టార్ట్ అయిపోయింది. పాపం 103 వరకు ఉన్నింది ఫీవర్. చాలా బాధ వేసింది. అంత ఫీవర్ ఉన్నా కూడా తను వచ్చి నైట్ అంతా, నేను అంటే పిల్లలకి 5 అవర్స్కి ఒకసారి మెడిసిన్ ఇవ్వాలి కదా, నేను నిద్ర లేపి మెడిసిన్ ఇస్తూ ఉంటే నాన్న మెడిసిన్ వేసుకోవాలి, ఫీవర్ తగ్గిపోతుంది అంటే ఓకే మమ్మీ, ఓకే ఓకే అనేది, ఓకే అమ్మ అనేది. అసలు తను అంటే మామూలుగా పిల్లలు ఫీవర్ వస్తే చాలా ఇరిటేట్ చేసేస్తారు, ఆ విషయం తెలుసు. ఫీవర్ కోల్డ్ వస్తే సీరియస్ వచ్చి అలా లేనే లేదు. అసలు చాలా చక్కగా విన్నారు. తినిపించేది కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు, ఫీవర్ కదా, తినే కొంచెం కష్టపడ్డారు, కానీ బాగానే తిన్నారనమాట. తనకి ఇంకా నైట్ అంతా క్లాత్ పెట్టుకొని తడిగుడ్డతో తల దుడుస్తూ కొంచెం బాడీ అంతా చల్లబెడుతూ, కడుపు అంతా చాలా కాలుతూ ఉన్నింది. అలా అయిపోయింది. ఇంకా అలా చేశాను. ఇంకా అందుకే మళ్ళీ పైకి తీసుకురాలేదు. ఇది మార్నింగ్ టైమే, కానీ ఎందుకులే అని తీసుకురాలేదు. తను ఇంట్లో పెట్టేసి ఇంక నేను బట్టలు ఆరేస్తున్నాను అనమాట. చాలామంది నేను ఏదైనా పని చేస్తుంటే జాగ్రత్త జాగ్రత్త అంటుంటారు. నాకు యాక్చువల్లీ డాక్టర్ బెడ్ రెస్ట్ ఏమీ లేదనమాట. ప్రెగ్నెన్సీ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అంతే. ఒకవేళ నాకు బెడ్ రెస్ట్ ఇచ్చింటే మేబీ నేను వర్క్స్ ఏవి చేయకుండా రెస్ట్ తీసుకుంటా. నన్ను చాలా నార్మల్గా ఉండమన్నారు. ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీకి కూడా మీరు నార్మల్గా ఉండొచ్చు అని చెప్పారు. అందుకే నేను వర్క్స్ అన్నీ చిన్న చిన్నవి నా వల్ల అయ్యేంత వర్క్స్ నేను చేసుకుంటూనే ఉంటాను. ఎక్కువ హెల్ప్ తీసుకోను అనమాట. మనకి హెల్ప్ చేస్తున్నారు కదా అని ఓవర్ అడ్వాంటేజ్ తీసుకొని నేను చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూనే ఉంటాను. నాకు అలా చేసుకుంటేనే నాకు ఇష్టం, కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఇంకా నేను ఒకవేళ హెల్ప్ తీసుకున్నాను అనుకోండి, కుకింగ్ వర్క్ మాత్రమే హెల్ప్ తీసుకుంటా. సైరస్ పుట్టినప్పుడు కూడా నేను మా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా నేను సైరస్ని అస్సలు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మా ఫస్ట్ బాబుని కూడా మొత్తం నేనే అనమాట. తను నిద్ర ఊపడము, తన్ని క్లీన్ చేయడము, తను పాటీ వెళ్ళిన, అది ఫుల్ నేను హెల్ప్ తీసుకునేది ఏమంటే వాళ్ళు కుక్ చేస్తే అది తినడం, అంతవరకే నేను హెల్ప్ తీసుకునేది. మళ్ళీ పిల్లలకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు కూడా నేను ఎవరి సపోర్ట్ తీసుకొని నేనే కుక్ చేసుకుంటూ ఉంటాను. సో పిల్లలది మాత్రం నేను సపోర్ట్ తీసుకోను, హెల్ప్ తీసుకోను. నేను హెల్ప్ తీసుకునేది కుకింగ్ వర్క్ మాత్రమే అనమాట. అది కూడా నాకు ఏదోలాగా అనిపిస్తుంది. ఎవరైనా నాకు వంట చేసి పెడుతూ ఉంటే నేను కూర్చొని తింటుంటే నాకు ఒకలాగా ఉంటుంది. అంటే డెలివరీకి ముందు మనం ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాం అనుకోండి, డెలివరీ తర్వాత అది నార్మల్ డెలివరీ అన్న అవ్వచ్చు, సి సెక్షన్ అన్న అవ్వచ్చు, మనం కొంచెం ఇంకా బాగా యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు ఓవర్గా నేను రెస్ట్ తీసుకున్నాను అనుకోండి, అదే ఫ్లో కంటిన్యూ అవుతుంది, బాడీకి ఏమీ యాక్టివిటీ లేకుండా. సో నాకు డాక్టర్ నార్మల్గా ఉండొచ్చు అన్నారు కాబట్టి నార్మల్గా తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఏముంది, నాకు సెకండ్ టైం సి సెక్షన్ అయింది, ఎమర్జెన్సీ సి సెక్షన్. దీని స్టోరీ నేను ఆల్రెడీ ఫుల్గా క్లియర్గా ఒక వీడియోని పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి ఎందుకు ఎమర్జెన్సీ సి సెక్షన్ అని. అప్పుడు నేను బాగా వర్కౌట్స్ చేయడం వల్ల నేను నార్మల్ డెలివరీకి కానీ ప్లాన్ చేసుకొని వర్కౌట్స్ చేశాను. సీరియస్లీ నాకు ఆ వర్కౌట్స్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. నాకు సి సెక్షన్ అయిన తర్వాత అవన్నీ నాకు రికవర్ అవడానికి చాలా బాగా హెల్ప్ అయింది. అప్పుడు కూడా సి సెక్షన్ కూడా నాకు 1 వీక్కి స్టిచెస్ తీసే, కానీ మళ్ళీ ఒక ఫస్ట్ వ్యాక్సిన్ ఉంటుందన్నమాట. ఒక 2 వీక్స్లోనే బేబీకి చెకప్ ఉంటుంది. ఒకసారి బేబీని మదర్ని హాస్పిటల్కి రమ్మని మొత్తం చెక్ చేస్తారనమాట. వాళ్ళు ఓకే అన్నారు, అంతే. వితిన్ 2 వీక్స్ అంతే నేను సూర్య మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. మేమే చూసుకున్నాం అనమాట. అసలు మనకి అలా టైంలో మనం ఎవరు హెల్ప్ తీసుకోకుండా పిల్లల్ని చూసుకుంటాం చూడండి, అదొక మంచి యాటిట్యూడ్ ఉంటుంది మనలో. అలా చూసుకునే వాళ్ళం, ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళము. కానీ ఆ టైంలో మేము చాలా స్ట్రగుల్ కూడా అయ్యామంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అదన్నీ నేను లాంగ్ వీడియోలో క్లియర్గా చెప్తాను, లేదా సూర్య నేను పాడ్కాస్ట్ ఒకటి మాట్లాడతాం కదా, సో ఏమేమి అసలు ఒక్కదాని మీద ఒకటి జరిగిందనమాట. సో అవన్నీ అంటే ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము ఎలా దాన్ని ఫేస్ చేసాము అనేది అవన్నీ క్లియర్గా మీకు ఒక పాడ్కాస్ట్లో క్లియర్గా సూర్య నేను మాట్లాడతాము. యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నాం, టైం లేదనమాట. తనకి కొంచెం బిజీగా ఉన్నారు, నేను కొంచెం బిజీగా ఉన్నాను. నాకు సి సెక్షన్ అయిన టైంలో నాకు వచ్చి అంటే 2 వీక్స్ తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయాం కదా, ఫుల్ అసలు ఒక మనిషి ఇంత సపోర్ట్ చేస్తారా అనేసి అనిపించింది అనమాట. తన కెరీర్ని కూడా పక్కన పెట్టేశారు అసలు ఇంకా నేను పిల్లలే అన్నట్లుగా ఉన్నారు. నాకు చాలా బాధ వేసింది అనమాట. అది చూసే నాకు ఇంకెవరు అవసరం లేదు, నాకు సూర్య పిల్లలు ఉంటే చాలు అనేలాగా అనిపించింది.
ఆ స్టోరీ అంతా మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చి ఫుడ్ అంతా ప్యాక్ చేయించారు. ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ఫుడ్ అంతా ప్యాక్ చేస్తారు. అంకుల్ కట్ చేసి ఇవ్వడము, ఆంటీ వచ్చి కుక్ చేసేయడం, ఇద్దరు ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు. మొత్తం ఫుడ్ అంతా ప్యాక్ చేయించారు. ఇంకా మిక్చర్ అవంతా మురుకులు ఎక్కువ తీసుకోమన్నారు. నేను మురుకులు పిల్లలు వాళ్ళు ఎక్కువ తింటూనే ఉంటారు, అందుకనేసి తక్కువ తీసుకున్నాను. నేను మామూలుగానే పిల్లలకి ఆయిలీ ఫుడ్ కొంచెం తక్కువ పెడతాను కదా, అదనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్యాకింగ్ ఫుల్ నాదే ఉంటుందన్నమాట. నేను మర్చిపోకుండా అన్నీ కరెక్ట్గా ప్యాక్ చేసుకుంటాను, ఎందుకంటే వెనకాల కూర్చుంటాయి కదా, అంటే పిల్లలకి అన్నీ కావాల్సినవి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలని కరెక్ట్గా పెట్టుకుంటాను. ఇంక ఈ పిల్లో అయితే నాకు మ్యాండేటరీ, అంటే వెనకాల ఒక పిల్లో, కింద కూర్చోడానికి ఒక పిల్లో ఉండాల్సింది, లేకపోతే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా మేము స్టార్ట్ అవ్వాలనుకున్న టైం కంటే ఇంకా కొద్దిగా లేట్ అయిపోయింది, ఒక 1 hour లేట్ అయింది. తీసుకుంటాం. బాయ్ చెప్పు తాతకి, బాయ్. గివ్ ఫ్లయింగ్ కిస్, గివ్ ఫ్లయింగ్ కిస్. బాయ్. గివ్ ఫ్లయింగ్ కిస్. బాయ్ నాన్న, తాతకి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. అబ్బో టేక్ కేర్ ఆఫ్ యూర్. తాతకి కూడా చెప్పు. సరే బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ నాన్నమ్మ, తాతకి బాయ్. గుడ్ బాయ్. ఇంకా కరెక్ట్గా 1:30 అలా మంచి ఎండలో స్టార్ట్ అయ్యాం అనమాట. కార్ ఏమంటే సూర్య మంచి క్లీన్ చేసి పెట్టారు. ఇక్కడ ఊరికి అలా చినుకులు వచ్చి అది ఇంకా దుమ్ము చేసేసింది. ఇంకా టైం లేదు క్లీన్ చేసుకోవడానికి, అలానే స్టార్ట్ అయిపోయాం అనమాట. అందువేళ ఇంకా కొన్ని ఎగ్స్ ఇవన్నీ కావాల్సినవి తీసుకున్నాము. రైస్ ఎప్పుడు వచ్చినా ఇక్కడే కొనుక్కుంటాం అనమాట. ఇంకా అక్కడే దగ్గరలో షాప్లో కొనుక్కొని అది కూడా తీసుకెళ్ళిపోతున్నాం. ఒకసారి తీసుకుంటే ఒక 3-4 months వరకు వస్తుంది అనమాట, ఒక 25 kgs. ఇంకా వచ్చే దారిలో మ్యాంగోస్ తీసుకుందాం. పిల్లలకి మ్యాంగోస్ చాలా ఇష్టము. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ఎప్పుడు మేము బెంగళూరుకి వస్తున్నా వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ తీసేసుకుంటాం అనమాట. కొంచెం ప్రైస్ తక్కువ ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పక్కనే పొలాలు ఉన్నాయి, ఆకుకూరలు అన్నీ అక్కడే పండిస్తారు. సో మనకి తక్కువ రేటు, అంటే మామూలుగా ఇది 10 rupees ఉంటుంది సిర్రాకు. నాకు ఇంత చిన్నగా ఎక్కడ దొరకడం లేదనమాట. పాలాకు 10 rupees అన్నారు, ఈసారి ఏమో 25 rupees అన్నారు. మేబీ తెలీదు, అంటే సీజన్ మారుతూ ఉన్నప్పుడు ప్రైస్లు ఏమైనా పెరుగుతాయా ఏమనేది. ఆకుకూరలన్నీ ఇక్కడే వేస్తారనమాట. మీకు సరస్వతి ఆకు ఈసారి చూపిద్దామంటే అది లేదు. మామూలుగా ఒక బాబు ఉంటారు, ఆ బాబుకి మేము ఫోన్ చేసి చెప్పామనుకోండి, కరెక్ట్గా ఒక 1/2 hour ముందు ఫ్రెష్గా తీసి మనకి కడిగి పెట్టింటారు. ఈసారి ఆ బాబు లేరు. ఇంకా ఉన్న ఆకులు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి తీసుకున్నాం. ఆల్రెడీ ఇంటి దగ్గర కూడా కొన్ని తీసుకున్నాం, అవన్నీ ప్యాక్ చేసుకొచ్చుకున్నాను. కవర్లో నీట్గా పెట్టుకునేస్తాను, ఎందుకంటే ఇక్కడ వచ్చి లేట్ అయిపోతుంది నాకు మళ్ళీ అన్నీ సపరేట్ చేసుకోవడానికి. అక్కడే ఆకులన్నీ క్లీన్ చేసేసుకున్నాను, ఓపిక్గా కూర్చొని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అందువేళ ఇంకా కోకోనట్ వాటర్ తాగుతున్నాము. ఇంట్లోనే కోకోనట్ వాటర్ ఆంటీ అంకుల్ ఫిల్ చేయించారు బాటిల్లో. వెళ్ళేటప్పుడు తాగండి, కొంచెం వేడి చేస్తుంది, ఎక్కువ వేడిగా ఉంది అనేసి. ఇంకా చూస్తే ఇంకా అవి తాగేసామన్నమాట. సిరియస్కి ఫుల్ భలే హ్యాపీగా ఉంటుంది. సైరస్కి వచ్చి నేను ఉండాల్సిందే, సిరియస్కి ఎవరున్నా ఉండిపోతారు, సైరస్ అలా కాదనమాట. తనకి ఖచ్చితంగా నేను ఉండాల్సిందే. తనకి ఎవరైనా టచ్ చేసినా కూడా నచ్చదనమాట, ఒకలాగా ఇరిటేట్ అయిపోతారు. వాళ్ళ డాడీని ఒప్పుకుంటారు, ఇంకెవరన్నా తను గట్టిగా పట్టుకుంటే తను వచ్చి విసిగించుకుంటారు, ముట్టుకోవద్దు అనేలాగా. ఇప్పుడు పర్వాలేదు, తను ఎక్కువ నాతో అలా క్లోజ్గా ఉండిపోయారనమాట. ఇంకా కొంచెం టోల్గేట్ దాటుతూనే జామకాయలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. సైజ్ ఏమో చిన్నవిగా ఉన్నాయి. సరే బాగుంటాయా లేదా అని చూస్తే అమ్మే వాళ్ళు వచ్చి ఒక కాయ మీకు కట్ చేయిస్తాం చూడండి అనేసి అన్నారనమాట. నేను డార్క్ గ్రీన్ కలర్లో వద్దు, లైట్గా ఉండేది, పిల్లలకి కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా, స్వీట్గా ఉండేలాగా అంటే, లేదమ్మా అన్నీ స్వీట్గానే ఉన్నాయి, తీయగా ఉన్నాయి, ఒకటి తిని చూడు అనేసి కట్ చేయించినారు. చాలా బాగున్నాయి అసలు. మనకి కేజీ 120 rupees చెప్పారు, మళ్ళీ 110 rupeesకి ఇచ్చారనమాట. నేనేం బార్గింగ్ చేయలేదు. 120నా అనేసి నాకు వినపడికి ఇంకొకసారి అడిగితే వాళ్ళు వచ్చి అయితే 10 రూపాయలు తగ్గిస్తాను అని. లేదు నేను అడుగుతున్నాను ఎంత అనేసి చెప్పాను అనమాట. మళ్ళీ నేను తీసుకుంటుండగానే వేరే వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారు. టేస్ట్ చాలా బాగుంది. కట్ చేసి పిల్లలకు కూడా 2 కాయలు ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట కట్ చేసి. నేను పర్వాలేదు, అది మాత్రమే చాలు అనుకున్నా. ఎలా ఉంటాయేమో అనేసి 1 kgనే తీసుకున్నా. ఇంకా సూపర్గా ఉంది టేస్ట్. ఇంకా తీసుకుందామా అని ముందర చూస్తుంటే మళ్ళీ లేవన్నమాట. ఇంకా గ్రాసరీస్ అన్నీ ముందు రోజే మేము షాప్కి వెళ్ళి మొత్తం తీసుకొచ్చుకున్నాము. ఎప్పుడు వస్తున్నా అక్కడే మోస్ట్లీ తెచ్చుకునే ట్రై చేస్తామన్నమాట.
కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది అనేసి ఇంకా బిర్యానీకి కావాల్సినవి అన్నీ తీసి పెట్టుకునేసాను. దీంట్లో చూసారా ఈ లిజర్డ్ని వేసారు, చూడంగానే భయపడ్డాను, పిల్లలు దాంట్లో పెట్టారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ సపరేట్ చేసి పెడదాం అనుకుంటూ ఉన్నాను. ఇంకా చిన్నబాబు ఏమో కొంచెం టైర్డ్గా ఉన్నారు, ఇంకా నేను ఇవన్నీ ఎత్తి పెడుతూ ఉంటే తను వెయిట్ చేస్తూ ఉంటారని సరే వద్దులే అనేసి మళ్ళీ నేను బ్యాగ్లోకి అన్నీ పెట్టేసి, అంత ఫీవర్ ఉన్నా కూడా కొంచెం కూడా క్రాంకీగా ఉండడము, ఏడవడము అలా అంతా ఏం లేకుండా నాకు హెల్ప్ చేస్తూ అలా అన్నారు. నేను అదే ఈసారి సూర్య నేను డిస్కస్ చేసుకునేది ఏంటంటే అసలు ఎవరైనా ఇలా ఉంటారా అంటే చాలా బాధ అనిపించింది అనమాట. ఫీవర్లో కూడా తను ఏడవకుండా మమ్మల్ని ఏమి ఇరిటేట్ చేయకుండా అలా ఉండేది, మేము చెప్తేది వినిపించుకుంటూ ఉన్నారనమాట. అంటే బాడీకి తడిగుడ్డుతో తుడవాలి అనేది, మెడిసిన్ వేస్తే తీసుకునేది, ఏదైనా వాటర్ తాపిస్తే తాగేది అలా అనమాట. ఇంక్లూడింగ్ సైరస్ కూడా అంతే, సైరస్కి కోల్డ్ వస్తే కొంచెం ఇరిటేట్ అయిపోతారు తను, మిగతా ఫీవర్ అవంతా ఉందని తను కూడా అర్థం చేసుకుంటారు. ఇంకా నేను వెజిటేబుల్స్ మాత్రం ఎత్తి పెట్టేసాను. ఈసారి కొంచెం తక్కువగానే తెచ్చుకున్నాము. చిన్న ఆనియన్స్ అయితే చాలా బాగున్నాయి, ఇవి మార్కెట్లో తీసుకొచ్చినట్టువి, అంకుల్ మార్నింగే వెళ్ళి తీసుకొచ్చినారు. ఇవి బాగున్నాయి అనమాట. నేను ఎప్పుడు చూసినా చిన్న ఆనియన్స్ ఖచ్చితంగా తెచ్చుకుంటాను. ఈ బుట్ట నాకు భలే నచ్చేసింది, ఇది ఇంకా నేను ఒక 2-3 తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను. అసలు చూడండి ఫీవర్ వచ్చినా కూడా ఎంత చక్కగా కూర్చో ఉన్నారు. ఈరోజు కొంచెం తగ్గింది, అంటే వచ్చే ముందు రోజు మాత్రం 103 ఉన్నింది. నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే నైట్ టైంలో అలా 103 ఉంది, మళ్ళీ అక్కడ వచ్చి ఏసీ వేసుకొని పడుకోవాల్సింది, చాలా వేడిగా ఉంటుంది. సో మళ్ళీ ఏమన్నా అవుతుందా, ఫీవర్ పెరుగుతుందా అనుకున్నాను. ఏం తడిగుడ్డుతో తుడుస్తూ ఉంటే కొంచెం తగ్గిపోయింది అనమాట. ఇంకా వస్తూనే కుక్ చేసే పని లేదు, ఆంటీ అన్నీ కుక్ చేయించేసారు. నేను నీట్గా అంతా ప్యాక్ చేసుకున్నాను, ఇంకా అవే సరిపోతుంది మాకు మోస్ట్లీ. పిల్లల కోసం అనేసి నేను రైస్ వద్దు ఇడ్లీ కావాలి అని చెప్పాను అనమాట, ఎందుకంటే రైస్ తినడం లేదు కొంచెము, అంటే ట్రావెల్ చేసి వచ్చారు కదా, ఇడ్లీ అయితే బాగా తింటారు అనేసి. ఇంకా ఆంటీ మురుకు, కొంచెం ఎగ్స్, ఇంకా ఇవి సూర్య కోసం అని ఇవి సుగుంటలు అంటారు, సో అవి చేయించారు. ఎంత ఎక్కువ ప్యాక్ చేసుకోమని చెప్తారు, నేను వేస్ట్ అయిపోతుందని నేను ఎక్కువ తెచ్చుకోను, కరెక్ట్గా ఎంత కావాలో అంతే అనమాట. స్టార్టింగ్లో అంతా ఆంటీ పెట్టేస్తారు, ఎక్కువ పెట్టేస్తే అది వేస్ట్ అయిపోతుంది ఊరికే, అందుకనేసి ఇప్పుడు అంత ఎక్కువ తెచ్చుకుంటేది లేదు, నేనే ప్యాక్ చేసుకుంటానని చెప్పి తీసుకుంటాను. ఎందుకంటే ఆంటీ వాళ్ళు పెడితే చాలా పెట్టేస్తారు, నేనైతే కరెక్ట్గా మాకు తెలుస్తుంది సూర్య ఎంత తింటారు నాకు పిల్లలకి అనేసి, సో అది ఎంత కావాలో అంతే తెచ్చుకుంటాను అనమాట. ఇంకా శనక్కాయలు కూడా ఇచ్చారు ఉడకపెట్టినట్టు, నేను అవి కార్లో మర్చిపోయాను, అవి ఇంకా ఆరపెట్టాలన్నమాట. సాంబారు క్యారీ పెద్దగా ఉంది, వేరే క్యారీ లేదని దీంట్లో వేసుకున్నాను. సాంబార్ కొంచెమే అనమాట, లోపల చిక్కుడుకాయ సాంబార్ అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసిచ్చారనమాట. పిల్లలకి ఇంకా ఇడ్లీ సాంబారు అది పెట్టేసేయాలి. ఇవన్నీ పులిహోర అయితే చాలా బాగుంది టేస్ట్, నేను కార్లో అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసింటాను. నైట్ కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా తినేక అంత ఎక్కువగా అవ్వదు, కానీ ఇంకా అందరికి పెట్టించేసాను. పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు, వాళ్ళు కూడా తినేస్తారు. బాగా ట్రావెల్ చేసినప్పుడు ఏమంటే బాగా తినేసి తొందరగా నిద్రపోతారు, అందుకని ఎగ్స్ ఎలా ఉన్నాయో అనుకున్నాను, చూస్తే అవి కూడా బాగానే ఉన్నాయన్నమాట. షెల్ ఓపెన్ చేయకుండా ఉన్నాం కదా. నాకు ఎప్పుడు బాయిల్డ్ ఎగ్స్ చూసినా కూడా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు సూర్య నాకు వీక్లీ వన్స్ ఎగ్స్ అన్నీ బాయిల్ చేసుకొని ఒక 5-10 ఎగ్స్ అనుకుంటా ఒక బాక్స్లో పెట్టి తెచ్చిచ్చేవాళ్ళనమాట. నాకు అది గుర్తొస్తుంది, సరిగ్గా తిన్ననేసి అలా తెచ్చిస్తూ ఉంటారు. కొన్ని ఇన్సిడెంట్స్ మనం గుర్తు చేసుకోకపోయినా అవి మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట నాకు. అవి అంతే, బాగా చూసుకున్నటివి బాగా చూసుకున్నటివి అన్నీ నాకు అలా గుర్తొస్తూ ఉంటాయి, ఎందుకో మర్చిపోను అనమాట నేను. ఇంకా అందరికీ పెట్టించేసాను. సూర్య ఏమో నేనే తినిపిస్తాను, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అన్నారు. లేదు నువ్వు కూడా కార్ డ్రైవ్ చేసావు కదా, నేను ఒకరికి తినిపిస్తాను, నువ్వు ఒకరికి తినిపించేయి, తొందరగా పని అయిపోతుంది, అందరూ ఒకేసారి నిద్రపోవచ్చు అనుకున్నా. ఇంకా నైట్ అయితే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ పెట్టేశాను ఆమ్లా జింజర్తో. ఇది సూర్యకి పిల్లలకి చాలా ఇష్టం అనమాట, వాళ్ళకి మార్నింగ్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా బ్యాటర్ కూడా కలిపి పెట్టేశాను మార్నింగ్ ఇడ్లీ చేద్దాము అనేసి. ఇవి కప్స్ నేను మర్చిపోయాను అనమాట, ఇప్పుడు గుర్తొచ్చింది. మీకు గుర్తుందా, వేలూరులో వచ్చి కప్స్ తీసుకున్నాం, అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు 65 రూపీస్ చాలా బాగున్నాయి. ఒక 2 కప్స్ ఏమో తీసుకున్నాను. ఇంకా నేను ఏదైనా చేస్తుంటే చాలు చిన్నబాబు వెంటనే వచ్చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు, అది నా కోసమేనా అని అడుగుతూ ఉంటారు. ఇంకా అవి క్లీన్ చేసి పెట్టేద్దాము అనేసి, అంటే మర్చిపోయి మళ్ళీ ఎక్కడన్నా పడేస్తామనేసి ఫస్ట్ బ్యాగ్లో నుంచి తీసేసాను. నీట్గా ప్యాక్ చేయించారు, న్యూస్ పేపర్తో ఫుల్ వ్రాప్ చేయించారనమాట. ఇంకా అవి తీసేసాను. సూర్య ఏమో వచ్చేటప్పుడు కూడా ఏంటి ఇంకా కొన్ని కప్స్ తీసుకుంటావా అనేసి అడిగా, నేను వద్దన్నాను. అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో చిన్న విషయాలు తను నాకు చిన్న హ్యాపీనెస్లు అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి తన వల్ల అయినంత వరకు ట్రై చేస్తూ ఉంటారనమాట. అంటే ఏమైనా కావాల్సినవి, నేను ఎక్కువ నార్మల్గా నేను గ్లాస్ ఐటమ్స్ అడిగితే వద్దంటారు, ఎలా పగలగొట్టేస్తావు
అనేసి. ఇట్లాంటి టైంలో మాత్రం తను నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాననేసి అవన్నీ తీసివ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో నేను తీపించుకోను. డ్రెస్సులు కూడా అంతే, ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువ తీసిస్తూ ఉంటారు అన్నీ. అది ఎందుకో తెలీదు. ఎందుకో తను వచ్చి నన్ను ఏమని చెప్తారంటే, ఐరన్ లేడీ నువ్వు, అసలు నీ ప్లేస్లో ఎవరన్నా ఉంటే ఇలా అన్నీ చేసుకోలేరు, నువ్వు చాలా స్ట్రాంగ్ అసలు అనేసి అంటూ ఉంటారు. కానీ నేను అంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ సూర్య అలా సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి నేను అలా ఉన్నాను. లేకపోతే అలా ఉండింటానో లేదో నాకు తెలీదు, నాకు అలా అనిపిస్తుంది. చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా కుక్ చేయలేనంటే అర్థం చేసుకుంటారు. నాకు టైర్డ్గా ఉంది, నిద్ర వస్తుందంటే పిల్లల్ని టేక్ కేర్ చేస్తారు. అలా అంటే ఓపెన్గా ఏదైనా మనం షేర్ చేసుకోగలగాలి మన మనసులో అనింది. చెప్పుకోలేకుండా ఇంకా ఎవరి మనసులో ఒకరు అట్లే పెట్టుకొని ఉంటే అది హ్యాపీగా ఉండలేమన్నమాట. సో నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నేను ఏదైనా వచ్చి సూర్యతో డిస్కస్ చేయగలుగుతాను, నేను హ్యాపీగా ఉండే విషయాలు చెప్పగలుగుతాను, నాకు ఏదైనా కోపంగా ఉన్నా చెప్తాను, నాకు నచ్చకపోయినా చెప్తాను. కానీ మిగతా వాళ్ళతో ఎవరితో నేను చెప్పలేను. ఇప్పుడనే కాదు, మ్యారేజ్ కాకముందు కూడా నేను ఏది షేర్ చేసుకోలేను, అన్నీ మనసులో పెట్టుకునేదాన్ని. సూర్యతో మాత్రమే ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను, తనతో బాగా చెప్పుకోగలుగుతాను. ఇంకొకటి, తనకి నాలో నచ్చింది వచ్చి నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. అంటే చాలా బ్లాక్ అండ్ వైట్గా ఉంటాను. డ్రామా యాక్టింగ్స్ అంతా నేను చేయను అనమాట. సో అది తనకు చాలా ఇష్టము. ఇంకా అన్ని ఎత్తిపెట్టేసి టాబ్లెట్స్, నన్ను ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉన్నారు. కొందరు కమెంట్స్లో ఇంకా సీరియస్ కూడా అయిపోతున్నారు, మీరు చెప్పట్లేదు అనేసి. నాకు డాక్టర్ సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ కాల్షియం, ఐరన్, నేను అవి స్కిప్ చేయకుండా వేసుకుంటున్నాను అనమాట. సో మంచి డాక్టర్ దగ్గర చూపించుకోండి, వాళ్ళు మీ ప్రెగ్నెన్సీకి తగినట్లు మీకు సజెస్ట్ చేస్తారు మెడిసిన్స్. సో నాకు అవన్నమాట. ఇంకా టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఈ సాఫ్రాన్ తీసుకుంటున్నాను. నేను మిల్క్ తాగను కాబట్టి డైరెక్ట్గా సాఫ్రాన్ని కొంచెం వామ్ వాటర్లో వేసుకొని తాగేస్తున్నాను అనమాట. సాఫ్రాన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే స్లీప్ మంచిగా వస్తుంది, కొంచెం బాడీ మైండ్ కొంచెం కామ్గా ఉంటుంది, అంతే అనమాట. చాలామంది కుంకుమ పువ్వు వేసుకొని తాగితే పిల్లలు తెల్లగా పుడతారు, కలర్ వస్తారు అనేసి చెప్తూ ఉంటారు. నాకు వాటి మీద నమ్మకము లేదు, అలాంటివి ఫాలో కూడా చేయను. నేను మామూలుగా కూడా ప్రెగ్నెన్సీ టైంలో కదా అప్పుడప్పుడు కూడా సాఫ్రాన్ తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే నిద్ర మంచిగా వస్తుంది అనేసి అనమాట. ఇంకా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనేసి 2 days కొంచెం వాటర్ సరిగ్గా తాగలేదు. క్రాంప్స్ అయితే స్టార్ట్ అయిందనమాట. మనం నీళ్ళు ఖచ్చితంగా బాగా తీసుకోవాలి. కొద్దిగా నాకు మిస్ అవుతోంది, అది ఒకటి నేను మంచిగా ఫాలో అవ్వాలన్నమాట. ఇంకా సాఫ్రాన్ వాటర్ నాకే కాదు పిల్లలకి కూడా ఇస్తాను, పిల్లలకి సూర్యాకు కూడా ఇస్తాను అనమాట. అందరూ కొంచెం కొంచెం తాగుతూ ఉంటాము. సో కొద్దిసేపు ఇలా వాటర్లో వేస్తే మనకు మంచిగా కలర్, ఒక 3-4 threads వేసుకుంటే చాలు. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ వేడి చేస్తుంది, అసలే నాకు బాడీ హీట్ ఎక్కువ, అందుకనేసి ఒక 2-3 threads అలా వేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకు కూడా కొద్దిగా ఇచ్చాను, పిల్లలు కూడా మంచిగా తాగుతారు. ఎప్పుడన్నా ఇలా ఇచ్చి చూడండి, మంచిగా నిద్రపోతారు. పిల్లలకి ఏ ఫుడ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా కూడా కొంచెం కొంచెంగా ఇచ్చి చూడండి. సో ఇంతే ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందా అనేది కమెంట్ చేయండి. ఇంకా మీకు గన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా వీడియోని హైప్ చేయండి. ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నాకు కూడా కొంచెం మోటివేషన్ ఇవ్వండి. లాస్ట్ వీడియోకి అయితే మంచిగా హైప్ వచ్చింది, నేను చూసాను. ఆల్మోస్ట్ పాయింట్స్ మంచిగా వచ్చాయి. ఈసారి కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాయ్.